So దీనివల్ల because we are doing two lives, we had two shades to play. So ఈ షేడ్స్ గురించి నువ్వు కొంచెం చెప్పాలి. గత లైఫ్ షేడ్, ప్రెసెంట్ లైఫ్ షేడ్. నాకు తెలిసి శివ అండ్ విహారీ ఆర్ టూ షేడ్స్ దట్ యూ హ్యావ్. నాకైతే బృంద అండ్ ద్రాక్షాయిణి. సో ఈ క్యారెక్టర్స్ నీకు కనెక్ట్ అయింది ఎలా? అంటే శివ నీకు ఎలా కనెక్ట్ అయ్యారు, విహారీ నీకు ఎలా కనెక్ట్? ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు, మనం గోల్ అని చెప్పి స్టబ్బాన్గా కొన్నిసార్లు ఉండి నేచర్ మనకి ఎన్ని సిగ్నల్స్ ఇస్తున్నా కూడా మనం యాక్సెప్ట్ చేయకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది? అసలు ప్రజెంట్ సిచ్యువేషన్స్ని, ప్రజెంట్ ఇచ్చే సిగ్నల్స్ని, నేచర్ ఇచ్చే సిగ్నల్స్ని, మన చుట్టూతా వచ్చే ఆపర్చునిటీస్ని మనం యాక్సెప్ట్ చేస్తా మన లైఫ్ని దానికి తగ్గట్టు లీడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ రెండు ఒకటేసారి ప్లే చేస్తే ఎలా ఉంటుంది? అదే నన్ను ఎక్సైట్ చేసింది. ఒక పక్కన శివగా స్టబాన్గా అనుకున్నది సాధించటం ఎలా, విహారీగా అసలు మనం అనుకోవటం వేరు, నేచర్ మనకి ఏ ఆపర్చునిటీ ఇస్తుంది, నేచర్ మనకి ఏ సిగ్నల్ ఇస్తుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మన దేవంలో ఉన్నాయి. సో ఈ ఐడియా, ఈ కోర్ ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ ఐడియా కేమ్ ఫ్రమ్ అనిల్ గారు ఫస్ట్ డ్రాఫ్ట్ కదా. దాని తర్వాత యూ బిల్ట్ ఆన్ సార్ లైన్ చెప్పారు నాకు. అది విన్న తర్వాత నేను అసలు అంటే అది సార్ ఒక స్టైల్లో చెప్పారనమాట. నేను ప్రతిదీ అంటే ఆలోచన ప్రాబిలిటీస్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను. నాట్ ఓన్లీ సినిమా పర్స్పెక్టివ్, ఇలా కాకుండా ఇలా జరిగితే ఏంటి, ఇలా జరిగితే ఏంటి అని. అదే కథని నేను మైండ్లో డైజెస్ట్ చేస్తా. అసలు దీన్ని ఇలా జరిగితే ఏంటి అంటే నాకే ఎక్సైట్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఐఎమ్ ద ఆడియన్. ఇప్పుడు ఆడియన్ ఏం కోరుకుంటారు? ఆ థ్రిల్లింగ్ని, ఆ లవ్ని, ఆ స్పిరిచువల్ని, లేదా అనే ప్రతిదీ ఆ టెన్స్ మూమెంట్స్ ఉంటాయి కదా. ఆ టెన్స్ మూమెంట్స్లో ఈ స్టోరీని ఊహించి నేను ఆ విధంగా స్క్రీన్ ప్లే మీద వర్క్ చేశాను. వర్క్ చేసి ఫస్ట్ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత, 1 వీకే ఇప్పుడు నాకంటే మనం బడ్జెట్ ఇచ్చి కూర్చోబెట్టుకునే రైటర్స్ నా దగ్గర లేరు. సో అందుకోసం నేను ఆ పాయింట్ని పట్టుకుని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను జ్యోత్స్న గారిని, అనిల్ గారిని కూర్చోపెట్టి చెప్పాను. చెప్పగానే జ్యోత్స్న గారు అయితే క్లాప్స్ కొట్టేశారు. వావ్, అసలు ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి. సార్ కూడా చాలా సపోర్ట్. ఇమీడియట్గా నేను ఎప్పుడైతే నేనే డైరెక్షన్ చేస్తున్నాను సార్ అన్నారో ఇంకా నేను హ్యాపీ, సాటిస్ఫైడ్ అని చెప్పారనమాట. ఆ తర్వాత నుంచి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ తర్వాత నుంచి జ్యోత్స్న గారు లీడ్ తీసుకున్నారు. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయాల్సిందే, మీరు ఎవ్వరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ సినిమా నేను చేయాల్సిందే. ఎప్పుడైతే నేను వాళ్ళ కథను వాళ్ళకే చెప్పానో మేడం హోల్డ్ అయిపోయారనమాట. నేను ఈ సినిమాని తెస్తున్నాను, నాకు ఏమైనా. ఇప్పుడు సినిమా అయిన తర్వాత కూడా వాళ్ళు బిజినెస్ క్యాలిక్యులేషన్స్ కొంచెం రిలీజ్కి ఆగుదాము, మనం అది ఓటీటీ చూసుకోవాలి, ఇది చూసుకోవాలి, కొత్త ప్రొడ్యూసర్స్, మనం ఇంత హెవీ బడ్జెట్ పెట్టాము అంటే ఒక పక్కన మేడం అయినా ఇంకో పక్కన సార్ అయినా ఏమంటారంటే, అండి ఇంత బ్యూటిఫుల్ స్టోరీ వచ్చింది, స్టోరీ చూసుకుంటే మాకే ఇంత సాటిస్ఫాక్షన్గా ఉంది,